ఎంతో కష్టపడిన ధోనికి టీంలో ఒక అవకాశం వచ్చింది. కానీ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్. ఆ తర్వాత ఆడిన మ్యాచ్లో కూడా పెద్దగా రన్స్ స్కోర్ చేయలేదు. మొదట 4 మ్యాచ్లో ధోని కొట్టింది కేవలం 22 రన్స్ మాత్రమే. ఇక ధోని పని అయిపోయింది, మళ్ళీ టీంలో కనబడడం కష్టం అనుకున్నారు అంతా. అది 2004 పాకిస్తాన్తో వైజాగ్లో మ్యాచ్. ధోని మీద నమ్మకంతో అప్పటి కెప్టెన్ గంగూలీ ఇంకో ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి వరకు నెంబర్ 7 బ్యాటింగ్ వచ్చే ధోని నెంబర్ 3లోకి బ్యాటింగ్ పంపించాడు. ధోనికి ఇదే చివరి అవకాశం. ఇండియా టీంలో ప్లేస్ ఉండాలి అంటే ఖచ్చితంగా తన ఏంటో ప్రూవ్ చేసుకొని తీరాలి. అప్పటి వరకు తను ఎదుర్కొన్న కష్టాలు బాధలు అన్నిటిని కసిగా మార్చుకొని బ్యాటింగ్ కు దిగిన ధోని సెంచరీ కొట్టి తలరాతనే మార్చేసుకున్నాడు. మ్యాచ్ లో 123 బాల్స్ లో 148 రన్స్ కొట్టిన ధోని తన స్టెమినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ ని 23 ఏళ్ల ధోని ఊతకొట్టుడు కొట్టాడు. తన పవర్ఫుల్ షాట్స్ తో సపరేట్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇండియా టీంలో స్టార్ ప్లేయర్ గా ఎదగడానికి పునాది పడింది. ధోని ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి. కలా ఫర్ ఏ రీజన్ అని కామెంట్ చేయండి.